2024 సంక్రాంతికి 2025 సంక్రాంతికి చాలా తేడాలు కనిపిస్తున్నాయని, ప్రతి సంక్రాంతికి జగన్మోహన్ రెడ్డి ఏదో విధంగా ఎంతో కొంత డబ్బు వేసేవారు. ఈ సంక్రాంతికి చంద్రబాబు ఏ పథకం అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే కన్నబాబు ఎద్దేవా చేశారు. ప్రతి సంక్రాంతికి జగన్మోహన్ రెడ్డి ఏదో విధంగా ఎంతో కొంత డబ్బు వేసేవారు. ఈ సంక్రాంతికి చంద్రబాబు ఏ పథకం అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. గతంలో అర్హత ఉన్న ప్రతి మహిళ అకౌంట్లో డబ్బులు పడేవి. సంక్రాంతికి ప్రతి రైతుకు డబ్బులు వేసేవాళ్ళం. మీరు చెప్పిన సూపర్ 6 లో ఏ ఒక్క పథకం కూడా పండుగకు ఇవ్వకుండా పండుగ చేసుకోమంటున్నారు. వ్యాపారాలు లేక మార్కెట్లు వెలవెలపోతున్నాయి. సంక్రాంతికి చంద్రబాబు నాయుడు కానుక ఏమైపోయింది? మీ పప్పులు నెయ్యలు ఏమైపోయాయి? మీ బ్రాండెడ్ పథకాన్ని ఎందుకు ఇవ్వలేదు? రాష్ట్రంలో టీడీపీలోని పెద్ద పెద్ద నాయకులకు పండుగ వచ్చింది తప్పితే సామాన్యులకు పండుగ రాలేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షతో వైసీపీ నాయకులను కార్యకర్తలను గ్రామాల నుండి తరిమేశారు. పండుగకు కూడా సొంత ఊరు రాలేని పరిస్థితి కొన్ని చోట్ల నెలకొంది. కేవలం 700 కోట్లు పాత బకాయిలు ఇచ్చి పండుగ చేసుకోమంటున్నారు. మీరు వదిలేసిన బకాయిలను జగన్మోహన్ రెడ్డి కూడా తీర్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లు తొక్కిసలాటలో మరణించిన వారికి క్షమాపణలు ప్రభుత్వ నేతగా చంద్రబాబు చెప్పాలి. తిరుమల వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోనికి లాగితే ఇటువంటి పరిణామాలే జరుగుతాయి. టీడీపీ సమీక్షా సమావేశంలో ప్రైవేటు వ్యక్తులు కూర్చున్నారు. ఎన్నో ఆరోపణలు ఉన్న వారిని ఎందుకు సమావేశంలో కూర్చోబెడుతున్నారు? ఇది చాలా పెద్ద నేరం. ఏ ప్రాతిపదికన వారిని సమావేశానికి అనుమతించారు? మీరు టీడీపీలో ఆర్టిఫిషియల్ టెక్నాలజీని ప్రవేశపెట్టి ఈ ఉద్దేశం ఉంటే అధికారికంగా నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న సంస్థలను ఎందుకు పిలవడం లేదు? నిన్న పవన్ కళ్యాణ్ కర్నూలులో గ్రీన్ కో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన రెన్యూవల్ ఎనర్జీ ప్రాజెక్టు ఎంతో గొప్పదని చెప్పడం చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి రారని నారా లోకేష్ ను బ్రాండ్ పేపర్ మీద రాసి ఇమ్మన్న పారిశ్రామికవేత్తల పేర్లు బయటపెట్టండి. ప్రజాస్వామ్యంలో ఇటువంటిని సాధ్యమా? ఎంత చిన్న లాజిక్ తెలియని పారిశ్రామికవేత్తలు ఉన్నారా? పవన్ కళ్యాణ్ చెప్పినట్లు మీ హనీమూన్ పీరియడ్ అయిపోయిందా? సూపర్ 6 కాకుండా హ్యాపీ సండే అని కొత్త పథకం పెట్టారు. ఒక్క సండే మాత్రమే కాదు, ప్రతిరోజు హ్యాపీగా ఉండేలా చూడండి. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగువారందరూ బాగుండాలి. ప్రత్యేకించి రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు అన్ని వర్గాలు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పల్లెటూర్ల వైభవం, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు మళ్ళీ ఊళ్ళకి రావడం, స్థిరపడిన వాళ్ళు ఊళ్ళకి రావడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎదుర్కొని దూరంగా వెళ్ళిన మళ్ళీ తిరిగి రావడం, ఇవన్నీ అందుకే ఈ పెద్ద పండుగ గురించి తెలుగువారంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కసారి సంక్రాంతికి గత ఏడాది 2024 సంక్రాంతికి 2025 సంక్రాంతికి మధ్యలో ఏమైనా తేడా ఉందా అని గమనిస్తే చాలా చాలా అనిపిస్తూ ఉన్నాయి. గత సంక్రాంతి నాటికి ప్రభుత్వం ప్రతి కుటుంబాన్ని, ప్రతి పేద కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేయి పట్టి నడిపిస్తుంది. దైనందిన జీవితంలో అవసరాల దగ్గర మొదలుకొని విద్య, వైద్య అవసరాల వరకు ప్రతి దాన్ని నేనున్నానని ఒక భరోసా ఇచ్చి ప్రతి కుటుంబం నిత్యం ఒక పండగలా ఉండాలని ఒక ఆలోచనతో సాయం చేసేది. మీకు గుర్తుంటే సంక్రాంతి వచ్చింది అంటే వచ్చే నాటికి ఏదో పథకం కింద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పేదల కుటుంబాల్లో, అర్హుల కుటుంబాల్లో డబ్బులు వేసేవారు. ప్రతి ఒక్క అకౌంట్లో ఎంతో కొంత డబ్బులు ఉండేవి. పిల్లలకి బట్టలు కొనడం దగ్గర నుంచి వినోదాల వరకు ప్రభుత్వ సాయంతో ప్రతి కుటుంబం ఎంతో కొంత మెరుగ్గా పండగ నిర్వహించుకునేవారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ సంక్రాంతి వచ్చే నాటికి చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే ఒక్క పథకాన్ని అమలు చేయలేదు. చెప్పిందేమీ చేయకపోగా భారాన్ని మోపేశారు.
కరెంటు ఛార్జీలు భారాన్ని మోపారు. అమ్మఒడి కింద జగన్మోహన్ రెడ్డి గారి గతంలో డబ్బులు ఇస్తే నేను తల్లి వందనాన్ని ఇస్తానన్నారు, అది లేదు. ఆరోగ్యశ్రీ అయితే ఇవాళ ఆసుపత్రులు ఆపేసిన పరిస్థితి. ఇలా చెప్పుకుంటే పోతే సూపర్ 6 కాదు కదా, ఒక్క పథకాన్ని సక్సెస్ఫుల్గా ఇవాళ అమలు చేయట్లేదు. చిత్రం ఏంటంటే ఏదైనా అడిగితే అద్భుతం అమోఘం అని వాళ్ళే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ ఉన్నారు. నిజంగా ఇవాళ పండుగ ఎవరు చేసుకుంటున్నారంటే పేదలు చేసుకోవట్లే. గతంలో అర్హత ఉన్న ప్రతి మహిళ అకౌంట్లో డబ్బులు ఉంటే ఒక పండగ వాతావరణం ఉండేది. కానీ ఈరోజు తెలుగుదేశం కూటమి ఆ నాయకులు లేకపోతే అధికారంలో ఉన్న వర్గాలు మాత్రమే పండుగ చేసుకుంటున్నాయి తప్ప మిగతా వాళ్ళకి పండుగలు లేదు. మీకే తెలుసు, వాళ్ళు మార్కెట్లో వెలవెళ్ళిపోతున్నాయి. పిల్లలకి బట్టలు కూడా కొనే పరిస్థితి లేదని పేద నిరుపేద వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.